సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసిన అండ్ 22nd of July 2025. సో ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. సో మనకి పూరి జగన్నాథ్ స్వామి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నాయి. సో ప్రెసెంట్ అయితే జగన్నాథ్ స్వామి అయితే అయిపోయింది. ఇప్పుడు బలభద్ర సంబంధించిన విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. సో డీటెయిల్ గా అయితే మేకింగ్ అయితే చూపించిన. సో ఫుల్ గా చూడండి లాస్ట్ దాకా. అండ్ మనకి 100 likes అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇంకా అందరికి జై శ్రీ గణేష. సో ఇప్పుడు చూడొచ్చు పైన శేషనాగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. ఓ పైన వెల్డింగ్ టీమ్ అన్న వాళ్ళైతే కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం మనకి శేషనాగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు పైన. సో మనకి ఫేసెస్ అండ్ చెయ్యిలు కూడా అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు చేతులు. సో చేతులకు సంబంధించిన హస్తాలు ఉంటాయి కదా, సో అవి అయితే ఫిక్స్ చేసారు. ఇంకొన్ని చేయాలి. ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ మన కాళ్ళు, సో కాళ్ళ దగ్గర అయితే మనకి పెట్టేసారు. సో పొద్దున్న మార్నింగ్ అప్డేట్ లో చూపించారు కదా ఫుట్, సో అదైతే పెట్టేసారు. సో చూపిస్తా. సో చాలా మంది దర్శనం చేసుకుంటారు. సో దర్శనం చేసుకున్నాకైతే వస్తారు. డీటెయిల్ గా ఇంకా చూపిస్తా. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనకి వీడియోలో వెళ్తే మనకి ఇక్కడ మట్టి, సో మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా. సో ఇక్కడ ఏమంటారు మెల్లమెల్ల అయితే మొత్తం జాలి అయితే పెట్టిరు. సో ఇక్కడ మట్టి సంబంధించిన వర్క్స్ ఇంకా స్టార్ట్ కాలే. ఇక్కడ సన్న మొత్తం జాలి అనేది పెట్టేసుకోరు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ అయితే సగమే అయిందే. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మొత్తం అయిపోయింది. సో ఇంకా మనకి మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం జాలి అనేది పెట్టేసుకోరు. సో చూడొచ్చు మొత్తం సన్న జాలి. సో ఇక్కడ కూడా మన వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారికి కూడా ఇక్కడ పెట్టేస్తారు. సో ఇది మొత్తం అదే ఇట్లా మొత్తం బేస్ కింద చూడొచ్చు కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం కింద మొత్తం అయితే పెట్టుకున్నారు. చూడొచ్చు ఇట్లా మొత్తం ఇది అంతా కవర్ చేసుకొని మనకి ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెట్టేస్తారు. సో ఇక్కడ మనకి వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి దగ్గర అయితే మొత్తం తడికలు పెట్టేసిరు. సో చూసుకోవచ్చు. ఎందుకంటే అది రెడీ చేయొచ్చు. అంటే మనకి గడ్డితో చేసుకురు కదా, పొద్దున్న చూపించిన కదా చేతులు కాళ్ళు అన్ని, సో అవి అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడ మొత్తం సన్న సీకులు అయితే జాలి అయితే పెట్టేసుకుంటారు. సో దీని బ్యాక్ సైడ్ అయితే చేతులు అవన్నీ ఉన్నాయి, చూపిస్తా కావాలంటే తర్వాత. అండ్ ఇక్కడ మన సంబంధించిన పాదాలు సో కనిపిస్తున్నాయి. ఈ బేస్ పక్కన పెట్టుకోరు, ఎందుకంటే కొంచెం జాలి అనేది పెడతారు. సో వెల్డింగ్ అనేది ఉంది కాబట్టి దాని గురించి అయితే పక్కన పెట్టుకోరు. మట్టి అయితే పక్కన పెట్టుకోరు. సో చిన్న ఏమంటారు మట్టి చేసుకోరు కదా, గడ్డి ఇంకా మట్టి మిక్స్ చేసుకుని అయితే ప్లేట్ షేప్ లో అవి అయితే ఇక్కడ పెట్టుకోరు మూలకి. సో తర్వాత ఇంకా మనకి ఇక్కడ మొత్తం జాలి అనేది పెట్టుకోవాలి. సో అన్ని విగ్రహాలకి అయితే జాలి పెట్టారు అనుకోండి, సన్న జాలి. సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ప్రెసెంట్ ఇక్కడ మనకి పాదాలు చూడొచ్చు, ఇట్లా పూజ కూడా చేసారు ఇక్కడ ఆల్రెడీ. ఒకసారి చూపిస్తా. ప్రెసెంట్ చూడొచ్చు మొత్తం చెప్పిన కదా, చూపించిన ఆల్రెడీ. సో పాదాలు అయితే ఫిక్స్ చేసారు. సో సన్న జాలి అనేది పెడతారు. ఇంకా చూడొచ్చు ఆల్రెడీ తెచ్చుకోరు. మన గణేష్ మహారాజ్ మొత్తం అయితే పెట్టేస్తారు. సో మొత్తం ఓవరాల్ గా బాడీగా. సో పైన చేసిన సంబంధించి వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రెసెంట్ అయితే పెట్టలే. సో ఈ నాకు తెలిసి నైట్ అట్లా స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మన పంచకు సంబంధించినవి అయితే ఉంది. సో ధోతికి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, సో ముందు కూర్చో అంటారు. సో అదైతే ఇలా పెట్టారు చూడొచ్చు. సో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనకి గజ్జలమ్మ దేవి దగ్గర అయితే మొత్తం మెష్ సన్న జాలి అయితే పెట్టేస్తారు. సో చూడొచ్చు ఓవరాల్ గా. సో మన వెల్డింగ్ అన్న వాళ్ళు అండ్ కార్పెంటర్ టీం అందరూ కలిసి అయితే పెడతారు. సో అంటే వెల్డింగ్ అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తారు. సొంత టీం వచ్చేసరికి సన్న జాలి అనేది పెడతారు. సో ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా పెడతారు. సో ఈ విధంగా అయితే సన్న జాలి అయితే చేస్తారు. సో ఇక్కడ అన్న కట్ చేసుకుంటారు. సో కట్ చేసుకొని అయితే పెడతారు. సో ఈ విధంగా కట్ చేస్తారు చూడొచ్చు. సో ఇట్లా కట్ చేసుకొని మెజర్మెంట్స్ మొత్తం ఇట్లా పెట్టేస్తారు. ఇక్కడ చూడొచ్చు సన్న జాలి. సో ఎంత సన్న ఉందో చూడొచ్చు. ఇది కబూతర్ జాలి కూడా అంటారు. సో చూడొచ్చు ఈ విధంగా అయితే చేస్తారు. సో మొత్తం అయితే వెల్డింగ్ చేసి మొత్తం ఇదంతా మళ్ళీ బైండింగ్ చుడతారు. సరే సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా కార్పెంటర్ టీం అయితే చేస్తారు. సో బైండింగ్ వైర్ ఉంటుంది అటాచ్ చేస్తారు చూడొచ్చు. సో కనిపిస్తుంది అనుకుంటా.
ఇదంతా బేస్ మొత్తం పైన దాకా చూడొచ్చు, అక్కడ కూడా చేస్తారు. నాకు తెలిసి ఈ రోజు అయిపోతుంది. ఈవినింగ్ వచ్చి ప్రెసెంట్ 3:30 అయితే అవుతుంది. సో చూడొచ్చు అప్డేట్ ఇది. అండ్ ఓవరాల్ గా మనకి బేస్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం సన్నచ్చారు. అండ్ ఇక్కడ మన పూరి జగన్నాథ్ స్వామికి అయితే సో చూడొచ్చు అయిపోయింది. ఇది పూరి జగన్నాథ్ స్వామిది. సో కనిపిస్తుంది అనుకుంటా ఓవరాల్ గా. సో కొంచెం ఏమంటారు ఐరన్ లో కలిసిపోయినట్టుంది. సో ఇదైతే కింద కాళ్ళు అంటే మెయిన్ ఇక్కడ వస్తుంది కాళ్ళు భాగం అదంతా. సో ఇక్కడ ఫేస్ పూరి జగన్నాథ్ స్వామికి చెవులు అంటే చెవులు ఉంటాయి. సో సైడ్స్ కి ఇవి సో చేతుల్లాగా అండ్ మనకి ఇక్కడ ఫేస్ వస్తుంది. సో ఓవరాల్ గా ఇలా అయితే ఉంటుంది లుక్. సో పూరి జగన్నాథ్ స్వామికి అయితే ఎట్లయితే ఉంటుందో ఐడియా ఉంది కదా. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఐరన్ లో కలిసిపోయిన కాబట్టి సరిగ్గా కనిపించకపోవచ్చు. సో కొంచెం ఐడియా అయితే ఉంది కదా. సో చూడొచ్చు కాళ్ళు అండ్ ఇక్కడ బేస్ నుంచి మొత్తం ఫేస్ ఒకసారి అయితే చూడండి ఇట్లయితే కనిపిస్తుంది. మొత్తం అండ్ ఇక్కడ మనకి ఇంకోటి విగ్రహం అయితే చేస్తారు. సో ఇది కూడా పూరి జగన్నాథ్ స్వామి నుంచి అంట. సో చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ రోడ్ ఫిక్స్ చేసి అయితే చేస్తారు అన్న వాళ్ళు. సో చూడొచ్చు ఇది మనకి పూరి జగన్నాథ్ స్వామికి కూడా వస్తాయంట ఇది కూడా. సో మెయిన్ రోడ్ ఎందుకు ఫిక్స్ చేసారంటే సపోర్ట్ రోడ్ సో యాంగిల్స్ అంటారు కదా. సో ఆ విధంగా అయితే సెట్ చేస్తారు. చూడొచ్చు. సో వెల్డింగ్ ఎట్లా చేస్తారు అన్న వాళ్ళు చూడొచ్చు. సో మొత్తం అయితే మనకి మెయిన్ పోల్ యూజ్ చేసి అయితే మొత్తం చేస్తారు. ఇక్కడ మన దగ్గర అయితే వర్క్స్ అయితే చేస్తారు చూడొచ్చు. మనకి హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా అయితే షీపులు కొడతారు కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ షేప్ లో అయితే మనకి పెట్టుకోరు. సో అంటే ఒక జాయింట్ అయితే చేయిలాగా వస్తుంది. సో అక్కడ కొంచెం అండ్ ఇక్కడ మనకి మెయిన్ అయితే వస్తుంది. సో 2 యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎందుకంటే టైట్ గా అయితే వెల్డింగ్ చేసుకోవాలి కదా రాడ్. సో దాని గురించి అయితే వరుసగా అయితే పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఎట్లా చేసారో అట్లా వరుసగా అన్నిటికైతే టైట్ గా వెల్డింగ్ చేసుకుంటాం. సో మెయిన్ యాంకులర్ స్ట్రాంగ్ ఉండాలి దానికైతే. సో ఇది ఏంటంటే మనకి సైడ్ లకి ఇంకోటి ఉంటుందా పూరి జగన్నాథ్ స్వామికి ఇటు అండ్ లెఫ్ట్ రైట్. సో మొత్తం రాధాకృష్ణ అట్లా సో అట్లా అయితే ఉంటుంది. సో చేతులు అయితే ఫిక్స్ చేసారు. సో ఇక్కడ బలభద్ర స్వామి సో అదైతే ఇది. సో చూడొచ్చు చెయ్యి అండ్ మనకి స్వామి ముగ్గురు కదా. సో మధ్యలో జగన్నాథ్ స్వామి బలభద్ర అండ్ సుభద్ర అని వస్తుంది. సో ఆ మాట వస్తుంది. సో చూడొచ్చు శుభభద్ర అని ఉంటుంది. సో ముగ్గురు అయితే వస్తారు కదా. సో సో ఇది మెయిన్ యాంక్లర్ ఫిక్స్ చేసి అయితే చేస్తారు. సో ప్రెసెంట్ అయితే డెఫెనే అండ్ మనకి యాంక్లర్ మెయిన్ గా ప్రెసెంట్ అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. వెల్డింగ్ చేస్తారు కాబట్టి వేడిగా ఉంటుంది. చూస్తే తీస్తారు. సో మనకి ఇట్లా ఎందుకు చెప్తారు అంటే సో మనకి చేతులు సర్కిల్ గా వస్తాయి కదా. సో అట్లయితే చేస్తారు. సో చూడొచ్చు. సో మనకి ఇటు అండ్ ఇటు ఒకటి సో ఇక్కడ ఒకటి ఫిక్స్ చేస్తారు. మనకి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చుట్టేస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి జాలి సో సన్న జాలి ఉంటుంది. సో అదైతే పెట్టేస్తారు. సో చూడొచ్చు ఇదంతా మనకి సన్న జాలి అనేది పెడతారు. సో ప్రెసెంట్ దీనికి సో మన మొత్తం సన్న జాలి అయితే ఇక్కడ చూడొచ్చు. చూడొచ్చు ఎట్లా పెడతారు. మొత్తం ఇట్లా మనకి సన్న జాలి అని పెట్టేస్తారు. మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం జాలి అనేది పెడుతుంటారు. మొత్తం పెట్టేస్తారు. సో ఫేస్ దగ్గర పెట్టేస్తారు. ఎందుకంటే మన మట్టి సంబంధించిన వర్క్ అయితే జల్దీ స్టార్ట్ అవ్వాలి కాబట్టి టైం ఇంకా 1 month ఉంది అరౌండ్. సో దాని గురించి అయితే
సో మొత్తం సో ఇట్లయితే మనకి మొత్తం మెష్ అనేది పెడతారు. సో ఈ విధంగా అయితే మనకి రెడీ చేస్తారు. సో ఈ స్వామి వచ్చేసరికి బలభద్ర స్వామి అనుకుంటున్నా. అదే సో మీరు పూరి జగన్నాథ్ సంబంధించిన 3 విగ్రహాలు సో పేర్లు అయితే మెన్షన్ చేయండి కామెంట్స్ లో. సో నేను కూడా తెలుసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి జగన్నాథ స్వామి అండ్ బలభద్ర అండ్ శుభభద్ర అనుకుంటున్నా. కామెంట్స్ లో అయితే చెప్పండి, సో తెలుసుకుంటా నేను కూడా. సో నాకు తెలిసిన పేర్లు అయితే వీళ్ళు ముగ్గురే. సో ముగ్గురు అయితే ఇక్కడ రెడీ చేస్తారు. చూడొచ్చు మొత్తం చాలా అయితే పెడతారు. సో ఇదే సో ఇది ఈరోజు ఈవినింగ్ అప్డేట్. సో రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ అప్డేట్ వెళ్దాం. అండ్ మనకి బలభద్ర సంబంధించిన వర్క్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా మనకి 3 సో పూరి జగన్నాథ స్వామికి 3 విగ్రహాలు అయితే ఉంటాయి కదా. మనకి జగన్నాథ స్వామి అండ్ బలభద్ర అండ్ శుభభద్ర అనుకుంటున్నా. సో కామెంట్స్ అయితే చెప్పండి. 3 దేవుళ్ళు అయితే సో ఉన్నారు. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీ గణేష్.